చేరికడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాము. ఈ యొక్క దినాల్లో మనందరి దోషములను భరించి మోసి శ్రమపడి ప్రభువారు చనిపోయారు. ఇది చాలామందికి వాక్యం ద్వారా తెలుసు, లేదా సువార్త పరిచర్య ద్వారా, కరపత్రాల ద్వారా, యూట్యూబ్ల ద్వారా కూడా ఈ విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ దాన్ని అనుభవించట్లా. తల్లిదండ్రులు ఎంత శ్రమపడి పిల్లల్ని పెంచారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ వయసు వచ్చేసరికి మరి కాలము ఎంతో మారింది. కాలం మారేటప్పటికీ ఈ తల్లిదండ్రులను ఏమంటారంటే, మీకు బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు అని చెప్పి నానా మాటలు అంటం అనేది చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్లో కూడా కొన్ని ఆ తల్లిదండ్రులు ఎలా బాధ పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ప్రభువారు మన కొరకు బాధపడి చనిపోయాడు. ఇది ఇలా చనిపోతాడు అని ఎవరైతే భూమి మీదకి పంపించారో తండ్రి గారు అయినటువంటి యెహోవా దేవుడు, ఆయనే ముందుగా చెప్పాడు. ఎప్పుడు చెప్పారు? 700 సంవత్సరాల క్రితం, ఆయన పుట్టక ముందు. చూద్దామండి 53వ అధ్యాయము ఏషియా గ్రంథము 6వ వచనం. దేవుడు మనందరి దోషములను ఆయన మీద మోపాడు. ఎందుకు? మనము మన ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయాం. అంటే మంచి మార్గము కాకుండా చెడ్డ మార్గంలోనికి వెళ్ళిపోయారు. చాలామంది బీదతనంలో ఉన్నప్పుడు ఒక రకంగా, కొంచెం డబ్బులు వస్తే మరొక రకంగా, కొంచెం ఉద్యోగాలు వస్తే మరొక రకంగా. ఏమండి, అలాగా కొంచెం ధనవంతులైతే మా స్టేటస్కి మీరు సరిపోరు అని అంటం మొదలుపెట్టి. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి డేస్ చేయనటువంటి ఒక సహవాసం నుంచి ఒక సంబంధం వస్తే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. ప్రియులరా, మరి చివరికి వాళ్ళు ఏమనుకున్నారంటే, మీరు మరి మా వాళ్ళు కాదంటగా అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు ఎవరు వారిని చూసుకున్నారంటే కేవలం క్రీస్తు బిడ్డలమని అనుకున్నారు. చూడలేదులేండి, అనుకున్నారు. తీరా కొంత ఎంక్వైరీ చేసేసరికి మీరు మా వాళ్ళే కాదు కదంట కదా అన్నారు. మరి వాళ్ళు ఆచారంగా చెయ్యము, పండగలు అయ్యి అంటున్నారు. మేము నిజమైనటువంటి వాక్యానుసారంగా నడిచేవారం అని చెప్పారు, బాప్తిజం తీసుకుంటున్నామని చెప్పారు. మరి ఇన్ని జరిగితే ఇక్కడికి వచ్చేసరికి ఏమడం వచ్చింది? కులం అడ్డం వచ్చింది. వీళ్ళు కూడా క్రైస్తవులే, వీళ్ళు కూడా మంచి సంఘానికి వెళుతున్నామని చెప్పేవాళ్ళే. వారి తప్పేంటో వారు తెలుసుకోవట్లేదు. ఇప్పుడు అలాంటి తప్పులు ఇంకా ఎన్ని చేశామో, కట్నాలని, కానుకలని, అందాలని, ప్రార్థన అనేవాళ్ళు చేసుకుంటారా లేదని అడగకుండా, చర్చికి వెళ్తారా లేదని అడగకుండా, పెళ్లి బాప్తీసాలతోటి ఈరోజున వివాహాలు చేసుకుంటారు. కాబట్టి దోషాలన్నీ ఎవరు భరించారు? ప్రభువారు భరించారు. మన దోషములను ఆయన వహించెను అని చెప్పి వ్రాయబడింది. మరి ఆయన ఇలాగా భరిస్తాడు, చనిపోతాడని 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాసింటే, దాని ప్రకారంగానే ప్రభువారు 700 సంవత్సరాల తర్వాత పుడితే 30 సంవత్సరాల తర్వాత, అంటే 730 సంవత్సరాల తర్వాత
ఆయన పరిచర్యకు వస్తే పరిచర్యకు వచ్చిన 3.5 సంవత్సరాలకు ఆయన్ని చంపేశారు. చూడండి బైబిల్లో మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనము వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3వ వచనము నుండి 5వ వచనం దాకా. ఏం చేస్తున్నారండి? ప్రభువారిని చంపాలని. బైబిల్ ముందుగానే ఆయన గురించి చెప్పేసి, ఆయన మన కొరకు దోషములను భరించి చనిపోతాడు. ఆయనే మోస్తాడు మన భారం అంతా కూడా, దోషాలన్నీ కూడా, అపరాధాలన్నీ కూడా ఆయనే మోస్తాడు. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. ఎలా చంపారంట? దుష్టుల చేత. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏమైపోయారు? దేవుడికి దుష్టులైపోయారు. ఈ దుష్టులు ఎవరిని అడిగారు? వాళ్ళని పరిపాలిస్తున్నటువంటి రోమా ప్రభుత్వాన్ని అడిగారు. రోమా ప్రభుత్వం వారు కూడా దుష్టులే. వీళ్ళిద్దరూ కలిసి మరి ప్రభువారిని చంపారు. అయితే ప్రభువారిని చంపడం రోమా ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనలో తప్పులు లేవు. విడుదల చేద్దామని చూస్తే ఒప్పుకోలే. ఆ విషయాలన్నీ చూద్దామండి. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఉన్న సందర్భాన్ని బేస్ చేసుకొని పౌలు అపోస్తలుల కార్యంలో రాయబడినట్లుగా దుష్టుల చేత మీరు ఆయన్ని చంపించారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం ఏమైందంటండి? దేవుడికి ఇష్టమైందంట. ఎవరిని నలగొట్టడానికి? ప్రభు అయిన యేసుక్రీస్తుని. సరే, వ్యాధి అనే మాట పక్కన పెడితే ఆయన్ని నలగొట్టడం దేవుడికి ఇష్టమైంది. అంటే మన భారములు మోస్తూ ఉన్నాడు కాబట్టి, పాపశిక్ష మోసేవాళ్ళు నిజమైనటువంటి సేవకులు మరి దయ్యములను, రోగముల మీద అధికారం కలిగి ఉంటారు. వాళ్ళు ఇక దేవుడికి తప్ప మరి దేని మీదన్నా కనుక ఆశపడితే వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళ దగ్గర ఉన్న శక్తిని తీసేస్తాడు. ఉండదు, బలహీనలు అయిపోతారు. ఎందుకంటే సాతాను పట్టుకుంటుంది ఇక. అందుకని దైవభక్తి కలిగి మరి అలాగే పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ పోవాల్సిందే తప్ప ఇంకా వేరే పక్కకి మనము తిరగకూడదు. తిరిగితే సాతాను పట్టుకుంటాడు. చాలామందికి అనారోగ్యాలు, లేకపోతే పడిపోవటాలు, ఆదివారాలు కూడా రాలేకుండా ఆగిపోవటాలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మన దోషములు. అయితే ఇవన్నీ ఆయనే మోసాడు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 25వ వచనం. 24, 25వ వచనం. శ్రమపడి మహిమలో ప్రవేశించాలి నేను అని శిష్యులతో ప్రభువారు చెప్తున్నారు. చెప్తున్నాడు దేవుడు, శ్రమపడి మహిమలో ప్రవేశించాలి, ఇది అగత్యము, జరగాల్సిందే అని మీరు ఎరగరా? తెలుసుకోరా? లేఖనాలు తెలియదా మీకు? యెషయా గ్రంథం అన్నట్లుగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి అంత జ్ఞానం లేదు. వాళ్ళు పామరులు, ధర్మశాస్త్రం పెద్దగా తెలియదు.
ప్రభువారితో తిరిగిన తర్వాతే కొంత వాళ్ళకి అర్థము అయింది. 9వ అధ్యాయం కూడా చూడండి, లూకాసు వార్త 9:22 వచనం. 9వ అధ్యాయము 22వ వచనం. చంపబడి మొత్తం లిస్ట్ అంతా చెప్పేశారు. శ్రమ పడాలి, అలాగే చంపబడాలి, తర్వాత 3వ దినాన లేవాలి. 3 విషయాలు చెప్పేశారు. అయినా కూడా గ్రహించలేదు శిష్యులు, దేవుని ప్రేమిస్తున్న పిల్లలు. ఆయన చనిపోతాడని అసలు ఆలోచన లేదు వాళ్ళకి, ఎవరికి. ఆయన చంపేస్తారనే ఆలోచన కూడా లేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో తనకు తానే చదవండి. తనకు తానే అపరాధ పరిహారార్థ బలి, మన కొరకు తనకు తాను మీదేసుకున్నాడు. ఒకసారి ఒక అబ్బాయి అమ్మాయి కలిగి ఉన్నటువంటి కుటుంబంలో, బాగా ఆస్తిపరులు ధనవంతులైన కుటుంబంలో, కొడుకు అంటే తమ్ముడు కొంత జులాయిగా తిరుగుతూ డబ్బంతా ఖర్చు చేస్తూ మరి పేకాటలు, క్లబ్బులు, అమ్మాయిలతో తిరగటాలు చేసినప్పుడు ఒక అవమాన సంఘటన జరిగింది. ఇలా ఎందుకు చేశావు అని అడిగితే ఆ అబ్బాయి తిరగబడ్డాడు. సరే, అమ్మ, నాన్న, అక్క ముగ్గురు ఉన్నారు ఆ ఇంట్లో, పెద్దిల్లు. అయితే ఏదో మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు హిందువులు పూజాగది సంబంధించిన ఒక దీపారాధన చేసేటువంటి ఒక ప్రమిది లాంటిది, ఒక ఇత్తడిది ఉంది. సరే, ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అక్కని కొట్టేసరికి నాన్నగారికి కోపం వచ్చింది. నాన్నగారికి కోపం వచ్చేసరికి ఆయన కుమారుణ్ణి కొట్టేటప్పుడు ఏం జరిగిందంటే ఈ అక్క ఆ యొక్క ప్రమిదను పట్టుకుంది. వెంటనే వచ్చివాడు ఆ ప్రమిద మీద పడ్డప్పుడు వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడంటే ఈ అమ్మాయి భవిష్యత్తు పాడైపోతుంది, కూతురు యొక్క భవిష్యత్తు పాడైపోతుంది అని దాన్ని వెంటనే కూతుర్ని పక్కకు లాగేసి ఆ యొక్క దాన్ని అతను పట్టుకున్నాడు. అంటే నేనే చంపాను అన్నట్టుగా. పిల్లరా, చివరికి అది ఆ ఉదంతం అంతా కూడా అలాగే తండ్రి మీద వేసుకున్నాడు. ఆ భారం అంతా తానే మోసాడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. మరి ఈలోపు జరిగిన సంగతి కూడా ఊర్లో వాళ్ళకి తెలిసింది. ఆ అబ్బాయి అలాంటి వాడు కూడా వాళ్ళకి తెలుసు. అందుకని తండ్రి కోపం వచ్చి చంపేశాడని అనుకున్నారు. కానీ కూతురు సేఫ్ అయిపోయింది. కానీ మర్డర్ చేసింది ఎవరంటే కూతురే. అంటే ఒక కూతురు యొక్క భారాన్ని ఒక తండ్రి మోసాడు, బయటికి రాకుండా దాన్ని ఉంచారు. తర్వాత ఆ అమ్మాయికి వివాహం అయింది, మామూలుగానే జరిగిపోయాయి. అది బయటికి రాలేదు. ఎప్పుడో చనిపోయేటప్పుడు ఒకసారి తన భర్తతో ఈ కూతురు చెప్పింది, ఇది జరిగింది. మా నాన్న ఎంత గొప్పవాడో నీకు తెలుసా? మా నాన్న మంచివాడు, మా నాన్న చంపలేదు మా తమ్ముడిని అని ఆ అమ్మాయి చెప్పేంత వరకు కూడా తన భర్తకు కూడా తెలియదు. అప్పుడు అతనికి ఆ మామగారి మీద గౌరవభావం పెరిగింది. అలాగా మనం కూడా మన నిమిత్తము ఆయన మన కొరకు చనిపోయాడు. మరి ఆ విషయం నీకు తెలియచేయబడింది బైబిల్ ద్వారా, లేదా రుజువులు ఉన్నాయి. మరి నీవు ఏమైనా దేవునికి కృతజ్ఞత తెలియజేసే వ్యక్తిగా ఉండి, అయ్యా నా కోసం నువ్వు చనిపోయావు, నా భారం నువ్వు భరించావు, నా పాపములు నువ్వు భరించావు, కాబట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పి ఆయన వైపు తిరుగుతున్నారా? తిరగాలని ఆశపడుతున్నారా? రక్షణ పొందాలని ఆశపడుతున్నారా? బాప్తిజం తీసుకోవాలని ఆశపడుతున్నారా? మొక్కాలని ఆశపడుతున్నారా? సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నారా? చాలా ఉంటాయి దేవుడు అంటే.
ప్రియులరా, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 18వ వచనం ప్రభువారు చెప్తూ ఉన్నారు. 10 ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదు. ఎవరు పడితే ఆయన్ని చంపడం కుదరదు ఎవరికి. ఆయనే చెప్తున్నాడు 10వ అధ్యాయం 18వ వచనం. ఎవరు తీసుకోరు నా ప్రాణాన్ని, నా అంతటి నేనే పెడితే తప్ప. ఆయన ఉంచుకోవాలన్నా ప్రాణం పోవాలని అనుకోవాలనుకున్నా రెండు కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి తిరిగి తీసుకోవటం అంటే తిరిగి లేవటం. అన్ని పవర్స్ ఇచ్చేసాడు కొడుక్కి. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రాణం పెట్టడానికి నాకు, అలాగే తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. 53వ వచనం. ఇప్పుడు ఆయన తరఫున ఎవరు పోరాటల్లా, ప్రభువారి తరఫున ఎవరు పోరాటలు, ఎవరు రాట్లా. ఎందుకంటే యూదా సమాజం అంతా ఒకటైపోయింది. మేళ్ళు ఎన్నో చేసినా వాళ్ళంతా కూడా మా ప్రభువుని చంపడానికి వీల్లేదని ఎదురురాల, ప్రొటెస్ట్ చేయలా, ధర్నాలు చేయలా, ఏం గొడవలు చేయలే వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎవరి మీద అధికారం చెలాయించారు? రోమా ప్రభుత్వం మీద అధికారం చెలాయించారు. అతను మాకొద్దు, చంపేయండి. ఇక్కడ మనం చూసినటువంటి మాటలో ప్రియులరా, మరి ఆయన గనక పిలిస్తే ఎన్నండి 12 సేనా వ్యూహాలు. కింద ఫుట్ నోట్లో ఒక్కొక్క సేనా వ్యూహానికి 6,000 మంది ఉంటారు. అంటే 12 ఆర్లు 72,000 మంది వస్తారు. ఎవరు? ఆయన కనుక ఓకే అంటే 72,000 మంది వస్తే వీళ్ళు ఏమైనా బతుకుతారా? ఒక్కొక్క దూత అంటే ఒక్కొక్క సేనా వ్యూహంలో 6,000 ఉంటే ఒక్క దూత లేదా ఒక్క దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి కనుక వస్తే ఎంతమంది చంపేస్తున్నాడు? 1,85,000 మంది చంపేస్తాడు. ఎంతసేపు? ఒక్క పూటలో 1,85,000 మంది కనుక చంపేస్తే 72 ఇంటూ 72,000 ఇంటూ 1,85,000 వేయండి. అసలు ఎన్ని ప్రభుత్వాలు కూలిపోతాయో. అంత పవర్ కలిగిన వ్యక్తి ఏదో వీళ్ళు మేము పొడి చేసాం, మేము చంపేశాం అని అనుకుంటున్నారు. కానీ ఆయన ఈరోజు వరకు సజీవుడు. ఆయన ఈరోజు వరకు మన మధ్య ఉన్నాడు. చనిపోయాడే కానీ ఆయన మన మధ్యనే ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం. ఈ విషయము సమయంలో తల్లికి ముందే చెప్పేశాడు. అమ్మా, నీ యొక్క హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుపోబోతా ఉంది. ఎప్పుడు? పుట్టిన 8వ రోజు చెప్పాడు. చదవండి. ముందే చెప్పేశాడు. పుట్టిన 8వ రోజే సమయం చెప్తా ఉన్నాడు, అమ్మా నీకు ఒక కష్టం రాబోతా ఉంది. ఏంటిదంటే నీ హృదయంలో ఒక ఖడ్గం దూగిపడతా ఉంది, అంటే కోయబడతా ఉంది గుండె. అంత గుండె కోత. ఒక యవ్వనమైనటువంటి తన కుమారుడు మరి ఆ యొక్క సిలువలో చంపేస్తే ఆమెకి ఎంత బాధ ఉంటుందో. మామూలు కొడతా ఉంటేనే బాధ ఉంటుంది, జైల్లో పెడితేనే బాధ ఉంటుంది, ఈడ్చుకెళ్తుంటేనే బాధ ఉంటుంది, సిలువ మోపిస్తుంటేనే బాధ ఉంటుంది, మేకులు కొడుతుంటేనే బాధ ఉంటుంది. మరి 6 గంటల సేపు సిలువలో వేలాడినప్పుడు ఎంత రోధించి ఉంటుందో తల్లి. ముందే సేవకుడు చెప్పాడు. 22వ వచనం 22వ అధ్యాయం 44వ వచనం. ప్రభువారు ఈ మరణం గురించి వేదన పడ్డాడు. ఈ మరణం చెందుతాడని తెలుసు, అయినా కూడా వేదన పడ్డాడు. 44. ఎందుకు వేదన పడ్డాడు? ఆ బాధ ఎలాంటిదో ఆయనకి తెలుసు. భరించగలనా లేనా అని
వేదన పడుతూ ప్రార్థన చేసుకున్నాడు ప్రభువారు. ఆ ప్రార్థనలో మనం చూస్తాం ప్రియులారా, మార్క్స్ వార్త 14:34 చదవండి. 14వ అధ్యాయము 34వ వచనం. మరణ దుఃఖం పోవాలని ప్రార్థన చేశాడు ఆయన. ఎలాగంటండి? మరణ దుఃఖం. ఏ దుఃఖంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు? మరణ దుఃఖం. ఇక చచ్చిపోతా నేను, ఇక చంపేస్తారు నన్ను. మా నాన్న ముందే చెప్పాడు, సేవకుడు ముందే చెప్పాడు నా గురించి అని ఆయన వేదనతో మరి ప్రార్థన చేయడానికి గెస్సమైన తోటలోకి వెళ్ళాడు. 36వ వచనం చదవండి. కష్టము వస్తుందని తెలుసు, మరణం వస్తుందని తెలుసు, కానీ దాన్నంతా కూడా తండ్రికి అప్పగించాడు. నా చిత్తమైతే ఈ మరణం తప్పించబడాలి, ఈ పాత్రలోనిది తాగకుండా ఉండాలని అనుకున్నాడు. కానీ లాస్ట్లో ఒక మాట అన్నాడు తండ్రితో, అయ్యా నీ చిత్తమే జరుగునట్లుగా చెయ్యి, నా చిత్తం కాదు అని అనుకున్నాడు. చాలామంది కూడా అనుకునేది అదే. మన చిత్తం చేసుకోవాలని చాలామంది ఆలోచన చేస్తారు. కానీ దేవుడైతే ప్రతిదీ కూడా తండ్రికే అప్పగించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. అందరికి న్యాయాధిపతి ఎవరు? దేవుడు. ఇప్పుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు న్యాయాధిపతి. న్యాయానికే న్యాయం తీర్చేటువంటి వాడు, అంటే తీర్పరికే తీర్పు తీర్చేవాళ్ళు అయిపోయారు వీళ్ళు. అందరికీ న్యాయం చేయటానికి ఈ లోకానికి ఆయన వస్తే ఆయన్నే తీర్పు తీర్చి చంపేశారు. ప్రియులారా, అది జరగాలి కాబట్టి లేఖనాల ప్రకారము ఆయన మరణము చెందాడు. ఒకవేళ ఆయన మరణం చెందకపోతే ఎట్లా ఉంటుందండి? మనకి రక్షణ వచ్చేది కాదు. ఆయన రక్తం కార్చకపోతే పాపాలు కడగబడకపోతే మనం పరిశుద్ధులం కాలేం, పరిశుద్ధులు కాలేకపోతే నీతిమంతులం కాలేం. నీతిమంతుల సభలో చేరాలంటే ఆయన రక్తంలో మనము మన పాపములను ఉతుక్కోవాలి. దేవుని ప్రేమించి ఒక్క రాత్రిలో దేవుని యొక్క ఆ ప్రేమలో 5 కోర్టులు, అంటే 5 స్థలాలు, అలాగే 7 పర్యాయాలు తీర్పు, 5 స్థలాలు, 7 తీర్పులు. మొదటి తీర్పు అన్న వద్ద జరిగింది. చూడండి, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 12-13 వచనాలు. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 12-13 వచనాలు. మొట్టమొదటి ఎవరి దగ్గర తీసుకెళ్లారు? అన్న. మొదటి తీర్పు, మొదటి స్థలం. ప్రియులారా, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయంలోనే 21వ వచనం చూడండి. 21. ఏం చెప్పావయ్యా నువ్వు అని అడిగారు. నేను చెప్పేది ఎందుకంటే, విన్నారు కదా వీళ్ళంతా, వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలుసు అని సమాధానం ఇచ్చారు ప్రభువారు. 22వ వచనం కూడా చూడండి. ఎదురు తిరుగుతావా ప్రధాన యాజకునికి అని చెప్పి ఆయన్ని కొట్టినట్టుగా బైబిల్ తెలియజేస్తాం. ఆయన ఎదురు తిరిగాడు. నేను ఏం మాట్లాడానో
ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళని అడగండి అన్నాడు. అది ఎదురు తిరిగినట్టుగా ఏం లేదు అక్కడ, కానీ వాళ్ళకు అనిపించింది అలా మాట్లాడాడని. దేవుని యొక్క ప్రేమలో రెండవ తీర్పు కయప దగ్గరికి తీసుకెళ్తారు. 24వ వచనం చూడండి, 18వ అధ్యాయము 24. కయప దగ్గరికి తీసుకెళ్ళారు. సరే, సందర్భాలు అవన్నీ నేను చెప్పట్లేదు, తీర్పులు ఎక్కడెక్కడ జరిగాయో చెప్తున్నాను. ఎందుకు తీసుకెళ్లారు అవన్నీ ఏంటి అనేది ఇంకా వివరం ఉంది. యోహాను రాసిన సువార్త 11:48, 11వ అధ్యాయము 48వ వచనం. అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు అని అనుకుంటున్నారు. ప్రియులారా, అందరూ ఆయన నుండి విశ్వాసం ఎందుకు ఉంచుతారు? అతను మంచివాడైతేనే కదా, చెడ్డోడైతే ఉంచరుగా. ఎందుకు భయం వేసింది వీళ్ళకి? అందరూ ఆయన్ని నమ్ముతున్నారు. చూడండి, నమ్మారో లేదో 4వ అధ్యాయము 39వ వచనం చూడండి. 4వ అధ్యాయము 39వ వచనం. సమరయ స్త్రీ వచ్చిన సందర్భం. 42వ వచనం. 53వ వచనం. కాబట్టి ఇక్కడ మనకేం అర్థం అవుతుంది? యేసు ప్రభువుని అందరూ నమ్ముతున్నారు, విశ్వాసం కలిగి ఉంటున్నారు. గ్రామాలే, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళే, ఏ యొక్క చోట కూర్చుంటే వాళ్ళు బాగుపడితే వాళ్ళంతా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. 15,000 మంది మరి ఆయన వెంబడించినట్టుగా మనకి లేఖనాలు తెలియచేయబడతాం. 11వ అధ్యాయంలోనే 50వ వచనానికి వస్తే, సేవకులు అందరి కొరకు మరి ఒకడు, అంటే జనులందరి కొరకు ఒకడు చనిపోవటము యుక్తమే కదా. చూడండి ప్రియులారా, మనందరి కొరకు, జనులందరి కొరకు ఒకడు చనిపోవటం మంచిదేగా. మిగతా వాళ్ళంతా సేఫ్ అవుతారుగా. గొలియాత్ ఏం చెప్పాడు? మేము ఎందుకురా యుద్ధం చేసుకోవడం, చచ్చిపోవటం? మీలో నుంచి ఒకటి రండి, మాలో నుంచి ఒకళ్ళం వస్తాము. నువ్వు గెలిస్తే మాకు బానిస, నేను ఓడిపోతే నీకు బానిసనవుతాను అని 40 రోజుల పాటు మరి అతను సవాలు విసురుతూ వచ్చాడు. అప్పుడు దావీదు ఒక్కడే వచ్చి అలాగే గొలియాతు వచ్చి వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తే మరి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చనిపోవడానికి వెళ్ళింది ఎవరు? దావీదు. ఏమైతే అయింది లేదు, దేవుడి పేరట వెళ్ళాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ అంతా సేఫ్, ఫిలిస్తీన్లంతా బానిసలు. ఒక్కడు కనుక చేస్తే ఎంతమంది గొప్పవాళ్ళు అవుతారు. మూడవ తీర్పు ప్లేసు సన్హెడ్రిన్ సభ ఎదుట. ఈ సభలో అంటే పార్లమెంట్ అన్నమాట ఇది. ఈ సభలో 72 మంది ఉంటారు. ఎవరెవరు ఈ 72 మంది అంటే, ఒక 72 మంది దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా మరి ప్రధాన యాజకులు, ఇంకొక 24 మంది పెద్దలు ఉంటారు, మరి ఇంకొక 24 మంది శాస్త్రులు, ప్రధాన యాజకులు, అలాగే పెద్దలు. ప్రతి ఒక్క జాబితాలో 24 మంది, 24 3 72 మంది ఉంటారు ఈ సన్హెడ్రిన్ అనే సభలో. ఎందుకంటే చిన్న దేశము కొద్ది మందిగా ఉన్నారు, అదే పెద్ద దేశం అయితే 100ల్లో ఉంటారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 70వ వచనం. ప్రశ్న జవాబులు ఇక్కడ మనకి కనపడతా ఉన్నాయి. యేసు ప్రభువుని ప్రశ్న వేశారు.
సన్హెడ్రిన్ అనే సభలో ఈయన క్వశ్చన్ వేస్తే ఆయన అంటే రాజు అని అనుకుంటున్నారని వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని అడిగారు వాళ్ళు. అడిగితే అవునయ్యా నువ్వు అన్నట్టే అని చెప్పాడు. లేవికాండము 24వ అధ్యాయము 16వ వచనం. లేవికాండము 24:16 దేవుడి నామాన్ని దూషిస్తే మరణశిక్ష వేయొచ్చు అని పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు మరి ఇతను దేవుడి నామాన్ని ఎక్కడ దూషించాడు? ఎందుకు మరణశిక్ష వేయాలి? కాబట్టి ఇది అన్యాయపు తీర్పేగా ఆలోచించింది. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలోనికి మనం వెళితే దేవుడు దూషణ చేసినందుకు రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి ధర్మశాస్త్రంలో రాసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. చదవండి. ఎందుకు కొట్టాలి నన్ను? రాళ్లతో కొట్టి ఎందుకు చంపాలి నన్ను? దేవుని దూషణ చేస్తే రాళ్లతో కొట్టి చంపమని రాసింది, సిలువేయమని కూడా రాసింది కొన్ని సందర్భాల్లో. ప్రియులారా, మరి 53వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనంలో తృణీకరింపబడిన వాడు. మనుషులందరూ ఏం చేస్తున్నారు? లెక్క చేయకుండా మాట్లాడతారు. తృణీకారం అంటే చెప్పిన మాటని వినకపోవటాన్ని తృణీకరించుట అంటారు. కాబట్టి లెక్క చేయట్లేదు. విసర్జించబడ్డాడు. ఇలాంటి వాడు ఎందుకు, చచ్చిపోతే పోలా, చంపేయండి అంట. విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆ మాటలు అన్నీ అలాగే. 4వ తీర్పు, అక్కడి నుంచి 4వ తీర్పు పిలాతు దగ్గరికి వచ్చారు. ఏమండి ప్రియులరా, ఆలోచన చేయండి. పిలాతు మార్క్స్ వార్త 15వ అధ్యాయం 1వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 1వ వచనం. పిలాతు దగ్గరికి వచ్చారు. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 38వ వచనానికి వెళ్ళాం. 38 ఏ దోషము నాకు కనపడలేదని చెప్తున్నాడు పిలాతు. ప్రభువారిలో నాకైతే దోషం కనపడలేదని, అంటే రోమా ప్రభుత్వ అధికారి ఇతను. కానీ మరి యూదులు మోపినట్టుగా, యాజకులు మోపినట్టుగా, పెద్దలు మోపినట్టుగా నాకు ఇతనిలో ఏ యొక్క దోషము కనపడలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనములో పండుగలో ఖైదీని విడుదల చేయటం ఆనవాయితీ. కాబట్టి ప్రజల్ని అడిగాడు, మీరు కోరుకోండి, ఇప్పుడు ఈ పండుగ సీజన్లో ఒక ఖైదీని మరి విడుదల చేస్తాం కదా. మరి అతని ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువుని విడుదల చేయాలనేది ఆయన ఉద్దేశం. కానీ వాళ్ళు మరి దొంగలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బరబ్బాని కోరుకున్నారు. 27వ అధ్యాయంలోనే 24వ వచనం 20 కాబట్టి నా తప్పేం లేదు, ఇతనిలో అయితే నాకు దోషం కనపడలేదు, ఇతను సిలువ వేయటానికి తగినటువంటి మరి అలాంటి ఆలోచనలు కానీ లేకపోతే అలాంటి తలంపులు కానీ నాకు లేవు, ఎందుకంటే అతనిలో తప్పుగా నాకు కనపడలేదు, ఎలాంటి దుస్సంఘటనలు అతనిలో కనపడలేదు నాకు. ప్రియులారా, ఇంత జరుగుతున్నా చాలామందికి యేసు ప్రభు వారు తెలియదు. ఆ దేశంలో ఆయన గురించి తెలియలేదు చాలామందికి. ప్రియులారా, ఆలోచన చేయండి. నా తప్పేం లేదని చేతులు కడుక్కున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 15వ వచనం. శిక్షించి విడుదల చేస్తానని చెప్పాడు.
వాళ్ళైతే చంపమన్నారు. కానీ ఇతనికైతే అతనిలో నాకు తప్పేమీ కనపడలేదని శిక్షించి విడుదల చేస్తానన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనములో ముందుగానే పిలాతు భార్య పిలాతుకి చెప్పింది, అయ్యా ఆ నీతిమంతుడి జోలికి నువ్వు పోవద్దు అని భార్య చెప్పింది. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు పిలాతు యేసుని అప్పగించేశాడు యూదులకి. ఇక వాళ్ళ మాటలే చెల్లే. ప్రియులరా, శిక్ష వేయుటకు, మరణశిక్ష వేయుటకు, సిలువ వేయుటకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు కూడా చదవండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు. కానీ ఆ తీర్పు జరగల. ఇవన్నీ కూడా యేసు ప్రభు అనుభవించడానికి తగినట్లుగా ఆధారాలేం లేవు. కానీ ఆయనే ఏదైతే ధర్మశాస్త్రంలో ఉందో అవన్నీ అలా చేసి ఆయన్ని తప్పు చేశాడని కొట్టించారు, సిలువకి ఎక్కించారు. ప్రియులారా, 23వ అధ్యాయము లూకాసు వార్త 7వ వచనం. హేరోదు వద్దకు పంపారండి. మళ్ళా హేరోదు వద్దకు పంపారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనములో ఇప్పుడు ఎక్కడ వాళ్ళు ఈయన చంపేశారంటే ఇద్దరు కూడా భక్తిహీనులు, ఇద్దరు దొంగలే. ఇద్దరు దొంగల మధ్యన ఈయన పెట్టి మరి నీతిమంతుడిని చంపేశారు. ఎంత బాధపడి ఉంటారండి ప్రజలు. అరే వాళ్ళిద్దరు బందిపోటు దొంగలు, అలాంటి వాళ్ళ మధ్య మా దేవుడిని పెట్టి చంపేశారు. చూడండి 5వ తీర్పు హేరోదు ఎదుట. లూకాసు వార్త 23వ అధ్యాయము 11, 12 వచనాలు. మళ్ళీ అక్కడికి వచ్చాడు, పిలాతు దగ్గరికి వచ్చి. పిల్లరా, ఇది 5వ తీర్పు. 6వ తీర్పు తిరిగి పిలాతు దగ్గరికి రావటం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి పిలాతు ఏం చేశాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. హేరోదు పిలాతు దగ్గరికి పంపించాడు కదా. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో విడుదల చేశారా, హెచ్చరిక చేశారా? విడుదల చేస్తానని చెప్తే ఏమని అంటున్నారు రోమా ప్రభుత్వ అధికారులతోటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు? చూడండి, 19వ అధ్యాయము 12వ వచనం. ఏం చేస్తున్నారు? పిలాతుకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఓయ్, ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు, నీ మీదే కంప్లైంట్ చేస్తాం నువ్వు కనుక ఇలా చేస్తే అని హెచ్చరిక చేశారు. ఎందుకు లేరా బాబు నాకు ఈ గొడవని వదిలేశాడు. చూడండి దేవుని యొక్క ప్రేమలో మరి మత్తయి లూకాసు వార్త 23, 23వ వచనం. 23వ అధ్యాయం 23వ వచనం. చూడండి, చివరికి బరబ్బాని విడుదల చేశారు. యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినట్టుగా 25వ వచనం దాకా నీవు చూడవచ్చు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము
16వ వచనంలో సిలువకు యేసుని అప్పగించారు. 19వ అధ్యాయము 16వ వచనం యోహాను రాసిన సువార్త. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం దాకా ఆయన అపహాస్యం చేశారు, అప్పగించారు. చదవండి. అపహాస్యం చేశారు. చూసారా? ఇక అన్నీ కూడా అవమానాలు. అప్పగించేశారుగా, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూస్తే ఎలాగా అంట? అన్యాయపు తీర్పది. నిజంగా అవన్నీ చేయాలండి? అరే నీతిమంతుడని నా చేతులు కడుక్కుంటున్నాను పిలాతు చెబితే నువ్వు పిలాతు ఇలా చేస్తే కనుక ఊరుకోమని చెప్పి ఆయన్ని బెదిరించి మరి ఆయన్ని సిలువకు అప్పగించారు. 23వ అధ్యాయము లూకాసు వార్త 18వ వచనంలో బరబ్బాని విడుదల చేయమని కోరుకున్నారు వాళ్ళు. లూకాసు వార్త మాకు ఈ పండగల్లో బరబ్బాని బందిపోటు దొంగని. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 7వ వచనం. బరబ్బా ఎవరు? బైబిల్లో రాయబడింది అతని గురించి, నరహంతకుడు. చూడండి రాసింది అక్కడ. ఆ బరబ్బా ఎవరో త్వరగా చదవండి. 13వ వచనము. పదిహేనవ అధ్యాయం 7వ వచనం చదవండి. నరహంతకులుగా చేయబడిన వారిలో బరబ్బా కూడా ఒకడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనం. జనులు కోరినట్లే ఖైదీగా ఉన్న బరబ్బాని విడుదల చేశారు. అది యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. 18వ అధ్యాయము 40వ వచనం. బరబ్బాకి ఇంకొక పేరుంది, బందిపోటు దొంగ. ఇందాక మనం చదువుకున్నట్లుగా 15వ అధ్యాయము మార్క్స్ వార్తలో బరబ్బా ఆ యొక్క అధికారులను ఎదిరించినవాడు. చదవండి 15వ అధ్యాయము 7వ వచనం మార్క్స్ వార్త. మార్క్ 15:7. అధికారులను ఎదిరించినవాడు. మరి ఇప్పుడు ఆ అధికారులే అతన్ని విడుదల చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనంలో బరబ్బా ఒక ఖైదీ. మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో యేసు పాపము చేయలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం యేసు అన్యాయమేమీ చేయలేదు. 53వ అధ్యాయము 7వ వచనంలో యేసు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నాడు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 17వ వచనము నుండి 20వ వచనం దాకా యేసుని సిలువకు తీసుకెళ్లారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం దాకా చూస్తే ఆయన్ని ఎలాగ అవమానించారండి? చదవండి. బాహాటంగా ఆయన్ని అవమానించారు. ఒక దేవాది దేవుడు, అనేక అద్భుతములు మేలు చేసిన దేవుణ్ణి బాహాటంగా ఆయన్ని అవమానించారు. చదవండి 4వ వచనం నుండి 6వ వచనం దాకా.
ఎలాగ అవమానిస్తున్నారండి? బాహాటంగా అంటే ఓపెన్. వాడేంట్రా అపహాస్యం. దేవుడు అన్నావుగా, దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నారు దొంగలు కూడా. అనేక మంది తలలు ఊచుచూ అటువైపు చూస్తూ ఎగతాళిగా ఇన్ని మాట్లాడారు, బహిరంగంగా, బాహాటంగా. లేవీకాండము 19వ అధ్యాయము 15వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయము 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు అని రాసింది బైబిల్లో. మరి ఇప్పుడు శాస్త్రులు పరిశీలంతా ధర్మశాస్త్రానికి అనుకూలరే కదా, మరి అన్యాయపు తీర్పు ఎలా తీరుస్తున్నారు? తీర్చమని ఎలా కోరుతున్నారు వీళ్ళు అంటే వాళ్ళు మూర్ఖులుగా మారిపోయారు. వాళ్ళ డబ్బుల కోసమని ప్రభువారిని సిలువ ఎక్కించారు. వాళ్ళకి వచ్చే డబ్బులు పోతా ఉన్నాయి. ప్రియులరా, ఈరోజు కూడా అలాగే అనేక మంది సేవకులు డబ్బులకే విలువ ఇచ్చి ఆత్మలకు విలువ ఇవ్వట్లేదు. ఇది వాస్తవం. తప్పుడు పనులు ఎన్నో చేయిస్తున్నాడు సాతాను వారి చేత. విషయం తెలుసుకోకుండానే పెళ్ళిళ్ళు, విషయం తెలుసుకోకుండానే బాప్తిజాలు, విషయం తెలుసుకోకుండానే ప్రార్థనలు చేసేసి వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రభువుని ఎరిగి ఉన్నామని చెప్తుంటే మరి ఆ ప్రభువుని ఎరిగిన విధానము వారు అర్థం చేసుకోకుండా డబ్బుల కోసమని ప్రార్థనలు చేయటం అలవాటైపోయింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం. తీర్పు తీర్చే రోజు దేవుడు వస్తున్నాడు. తీర్పు తీర్చి జనులకు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. అప్పటిదాకా మనం కూడా వెయిట్ చేయాల్సిందే. కీర్తన 98వ కీర్తన 9వ చరణంలో కూడా తీర్పు తీర్చే దేవుడు వస్తున్నాడు, న్యాయాధిపతి వస్తున్నాడు అని రాశాడు. 98:9 కీర్తన. భూమికి తీర్పు తీస్తాడు. భూమి మీద ఉన్న మనుషులకి, భూమికి కూడా. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే రోజు అంటే భూమి అంతటికీ కూడా తీర్పు ఉంది. భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా తీర్పు జరుగుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఆయన మాత్రమే న్యాయమును తీర్చగలిగిన దేవుడు. ఆయన మాత్రమే. కానీ ఆయనకే అన్యాయం జరిగింది. ఎందుకు అన్యాయం జరిగిందంటే మనలను విమోచించడం కొరకు ఆయన శిలువలో బలియాగమైపోయి రక్తము కార్చారు. యాకోబు 4:12. అంతే, ఆయనే న్యాయం తీర్చేవాడు. ఆయన మాత్రమే ఈ భూమికి తీర్పు తీర్చేది కానీ, ప్రజలకు తీర్పు తీర్చేది కానీ ప్రభువారే. మనం అనుకుంటాం కోర్టులు ఉన్నాయి, తీర్పులు తీరుస్తున్నాం కదా అని. కానీ న్యాయమైన తీర్పు మాత్రం ప్రభువారే తీరుస్తారు. ఆ దినానికి మనము సిద్ధపడదాము, నీతిగా బతుకుదాం, శిలువ రక్తంలో మన పాపను కడుక్కుందాం, శిలువ వైపు చూస్తూ మన పాపాన్ని భరించిన ప్రభువారికి మరి మోకరిల్లుదాం, ప్రార్థిద్దాం, రక్షణ పొందుదాం. ఆయన యొక్క మార్గంలో నడిచి దినదీవెనలతో పాటుగా ప్రతి ఆశీర్వాదం నీకు నీ కుటుంబమునకు దేవుని ద్వారా కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన.